విశాఖ జిల్లా సింహాచలంలో పంచగ్రామాల బాధితులు మహాధర్నా చేపట్టారు. ఇళ్లు కట్టుకోలేక, మరమ్మతులు చేసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన చెందారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్య పరిష్కారం అవ్వట్లేదని బాధితులు విమర్శించారు. త్వరలో జరిగే కార్పొరేషన్ ఎలక్షన్కు 20 నుండి 30 సీట్ల వరకు పంచగ్రామాల బాధితులే పోటీ చేసి కూటమి ప్రభుత్వం అభ్యర్థులను ఓడిస్తామని హెచ్చరించారు. పంచగ్రామాల భూ సమస్యని రావణ కాష్టంలాగా కాలుస్తూ ఉన్నారు. అధికారంలో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, అంతకుముందు వైసీపీ ప్రభుత్వం కానీ, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, పాపం వాళ్ళది. చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యను ముందుకు తీసుకొచ్చాడు. దేని సమస్యని ఇప్పుడు దాన్ని పరిష్కారం చేయకుండా వీళ్ళని తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. కానీ వీళ్ళకి దొంగలు అనేటువంటి ముద్రేసి ఈరోజు పబ్బం గడుపుకుంటున్నారు. గూగుల్ అమెరికా కంపెనీ దేవస్థానం యొక్క భూమిని 160 ఎకరాలు ఎలా ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు? పంచగ్రామాల సమస్య అనేది చంద్రబాబు గారు లేనిది సృష్టించారు. అప్పట్లో 96-97 పట్టాలు ఆయనే ఇప్పించి ఏ రకమైన ఆధారాలు లేకపోయినా సింహాచలం దేవస్థానానికి పట్టాలు ఇప్పించే సమస్యను సృష్టించి 2000 సంవత్సరంలో 578 జీవో ఇచ్చేదాకా ప్రజలు మాకెవరికి తెలియదు. ఆ వచ్చిన తర్వాత అదే రేటుకి మేము కొనుక్కుని మళ్ళీ ఇంకొకంత రేటు దేవస్థానానికి కట్టడం ఏంటి? ఇదెక్కడ అన్యాయం? రిజిస్ట్రేషన్ చేసుకుని భూములకి అని చెప్పి మేము ఎవరూ కట్టలేదు. ఆల్మోస్ట్ 2000 మంది కట్టి ఎల్ఆర్సీలు తీసుకున్నారు ఇన్ని వేల మందిలో. కానీ అప్పటి నుంచి ఆ సమస్య అలాగే ఇదే దిగుతూనే ఉంది, పాకుతూనే ఉంది.